ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వచ్చి ఫిష్ పులుసు ఎలా చేయాలో చెప్తాను. దానికి వచ్చి 2 ఉల్లిపాయలు, 1 టమోటా, హాఫ్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 kg ఫిష్. పేస్ట్ కోసం 1 చిన్నుల్లిపాయి, 1 స్పూన్ మిరియాలు, చిన్న అల్లం ముక్క, 1 టమోటా, 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, తొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కల్లుప్పు, 6 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూను, 6 స్పూన్ల నూనె, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఫిష్ని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు పులుసులో చింతపండు వాష్ చేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. పేస్ట్ కోసం చిన్నుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, టమాటా, అల్లం అంతా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని 6 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేపుకోవాలి. వేపిన తర్వాత వెల్లుల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫిష్ పులుసు చాలా బాగుంటుంది. ఇది తమిళనాడు స్టైల్లో చేస్తున్నాను. దీంట్లో ఈ తమిళనాడులో ఈ ఫిష్ పులుసు చాలా ఫేమస్. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చాక కట్ చేసుకున్న 1 టమాటా వేయాలి. వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కల్లుప్పు వేసుకొని బాగా మగ్గిన తర్వాత దీన్ని బాగా మగ్గపెట్టుకోవాలి. ఈ ఫిష్ పులుసు చాలా బాగుంటుంది. ఇది తమిళనాడు స్టైల్లో. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం 6 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బాగా కలిపి నూనె అంతా పైకి వచ్చే వరకు బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అదే చిన్నుల్లిపాయి, 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క, మనం పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టిన చింతపండులో గుజ్జు తీసుకొని బాగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ తీసిన గుజ్జుని మనం ఈ చింతపండు గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. కలిపిన తర్వాత బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెమ్మదిగా కలపాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి నెమ్మదిగా కలుపుకోవాలి. ఊరికినే కలిపేస్తే ముక్కలంతా చిదికిపోతాయి. ఒక్కొక్క ముక్కని ఫిష్ని అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలపాలి. ఎక్కువగా కలపకూడదు, కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి. బాగా కలిపిన తర్వాత మనం మూత వేసి సిమ్ములో బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల ఫిష్ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గిన తర్వాత
1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కని ఈ చేపల పులుసులో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం ముక్క వేయడం ద్వారా పులుపు కారం అన్నీ ఈక్వల్గా ఉండి పులుసు సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ బెల్లం ముక్క వేస్తేనే ఫిష్ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫిష్ పులుసు ఎంత బాగుందో, చాలా ఫిష్ ఒక్కొక్క ముక్క విరగకుండా ఎంత బాగా వచ్చిందో. తర్వాత కొత్తిమీర చల్లుకొని దీన్ని మూత పెట్టి సిమ్ములో మూత పెట్టేసి సిమ్ములో 5 నిమిషాలు అలాగే మూత మూసి ఉంచాలి. తర్వాత ఫిష్